ఫ్రెండ్స్, నేను మీ రాయల్ నందగోపాల్ సార్. ఈరోజు మనం ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాలని నిర్ణయించాను. మీరు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన అంశంలో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి వాటిలో మేజర్గా ఉండే అంశం ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేసి మనకు ఈవెంట్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రిలిమ్స్ సంబంధించిన విషయంలో మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రిలిమ్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రిలిమ్స్ అనేది ఎన్ని మార్కులు రావాలి? దాదాపుగా ప్రిలిమ్స్ అనేది దాదాపుగా 200 మార్క్స్ అనేవి మనకు ఉంటుంది. 200 మార్క్స్ అనేవి మనకు ఓవరాల్గా 200 మార్క్స్ అనేవి మనకు మ్యాక్సిమం మార్క్స్ ఉంటే, ఇందులో ఎస్సీ వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలి? ఎస్సీ వాళ్ళకి 60, ఓకే, అండ్ ఎస్టీ వాళ్ళకు కూడా 60 మార్క్స్ రావాలి. అలాగే బీసీ వాళ్ళకు 70 మార్క్స్ రావాలి. ఓసీ వాళ్ళకు 80 మార్క్స్ రావాలి. 80 మార్క్స్ రావాలి. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సంబంధించి మనకు వచ్చేటటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్, ఈ ప్రిలిమ్స్ మార్కులు ఎవరైతే 200 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 200 మార్క్స్ మీరు క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా 60, 70, 80 రావాలి. అంతేగాని మీకు 200 మార్క్స్ వచ్చినంత మాత్రాన మీకు ప్రిలిమ్స్లో 200 మార్క్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టైం మెయిన్స్లో తక్కువ మార్కులు వస్తే జాబ్ ఏమి ఇవ్వరు. కాబట్టి ఇక్కడ మేజర్గా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంది అంటే, మనం చెప్పేటటువంటి విధానాన్ని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ అనేది కళ్ళు మూసుకొని పాస్ అవుతారు. కాకపోతే ఎగ్జామ్ రాయాలి. అయితే ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఏమిటి మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏమున్నాయమ్మా? మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, ఇక్కడ ఓసీ వాళ్ళు మీకు 200 మార్క్స్కి రావాల్సిన మార్కులు మనం చెప్పాము. దాంతో పాటుగా నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇప్పుడు మరి నెగటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు ఎలా అయితే మీరు క్వాలిఫై అయిపోతారు అని మనం అర్థం చేసుకుంటే, మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి? మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ పర్టికులర్గా జాగ్రఫీ అనమాట. అంటే మీకు ఈ జాగ్రఫీ అంటే జాగ్రఫీ అనేది ఇక్కడ జాగ్రఫీ అనేది ఉంటుంది. జాగ్రఫీ తర్వాత హిస్టరీ, పాలిటీ, నెక్స్ట్ ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది కూడా ఉంటుంది. మనకు కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయము, ఇందులో మెంటల్ ఎబిలిటీ అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ అనమాట. ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్, ఇందులో పక్కాగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇక్కడ కెమిస్ట్రీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ వీటిలలో ఉంటే 200 మార్క్స్కి మీకు రావాల్సిన మార్క్స్ ఏమని చెప్పాం? 200 మార్క్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 70 మార్కులు రావాలి, ఓసీ వాళ్ళకి 80 మార్కులు రావాలి. ఖచ్చితంగా ఇంతే రావాలి. ఎక్కువ వచ్చినా కూడా నో యూజ్. అంటే పర్టికులర్గా మీరు 60 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 62 అట్లా తెచ్చుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఒక 72 అట్లా తెచ్చుకోండి. అలాగే ఓసీ వాళ్ళు ఒక 82 అట్లా తెచ్చుకోండి. మరి 80 మరి బరిగీసినట్టుగా ఏం అవసరం లేదు. ఓకే అండి. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన అంశం ఏంది? ఇక్కడ ఎలా మనం క్వాలిఫై కావాలి? ఫస్ట్ ఈ క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ మనం నెక్స్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ ఉంటుంది. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. దీన్ని చాలా పెద్ద చోద్యంగా చూస్తున్నారు అందరూ. ఏదో ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే పెద్ద ఏదో అది చూస్తున్నారు. ప్రిలిమ్స్ అనేది డెడ్ ఈజీ. కాకపోతే ఇక్కడ మనం చెప్పేటువంటి ఫార్ములా కనుక మీరు పాటిస్తే మెయిన్స్ కూడా క్లియర్గా క్రాక్ చేసి పడిస్తారు. ఏం చేస్తారమ్మా? క్రాక్ చేసి పడిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఇక్కడ మేజర్గా ఈ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు కొంతమంది బీఎస్సీ మ్యాథ్స్ ఉంటారు,
లేకుంటే బీఎస్సీ సైన్స్ వాళ్ళు ఉంటారు, లేకపోతే బిఏ వాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళు సోషల్ వాళ్ళు. నెక్స్ట్ బీకామ్ వాళ్ళు ఉంటారు. ఇక బీటెక్ వాళ్ళంటే వాళ్ళు కూడా మ్యాథ్స్ కిందకే వస్తారు, వీళ్ళు మ్యాథ్స్ కిందకి వస్తారు, మ్యాథ్స్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇంకా బీ ఫార్మసీ వీళ్ళు కూడా ఉంటారు, బీ ఫార్మసీ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో రిమైనింగ్ ఎవరైనా డిగ్రీ ఎనీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఇందులో ఈ బీఎస్సీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ లేకుంటే బీటెక్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి ఆర్థమెటిక్ అనేది కొట్టిన పిండి అనమాట. కొట్టిన పిండి మీన్స్ కొద్దిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ చేయగలుగుతారని ఆ విషయం ఉంటుంది. మనకు 200 మార్క్స్ ఉన్నటువంటి ప్రిలిమ్స్ పేపర్లో ఎన్ని మార్కులు వస్తాయి ఆర్థమెటిక్ నుంచి అంటే దాదాపుగా ఒక 40 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్లో. నేను చెప్పేది ప్రిలిమ్స్ మాత్రమే. తర్వాత రీజనింగ్ నుంచి కూడా ఒక 40 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రీజనింగ్ అనేది ఎవరికి ప్లెచ్చింగ్ ఉంటుంది అంటే ఆర్థమెటిక్ వాళ్ళకు, మ్యాథ్స్ వాళ్ళకు ప్లెచ్చింగ్ ఉంటుంది. కొద్దిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే సైన్స్ వాళ్ళు కానీ అలాగే సోషల్ వాళ్ళు కానీ కామర్స్ వాళ్ళు కానీ వీళ్ళు కూడా కొద్దిగా ట్రై చేస్తే చాలా ఈజీగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఎన్ని మార్కులు రావాలి? ఇక్కడ 40 మార్కులు వస్తున్నాయి అంటే 40 మార్కులు అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్ వీటి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఇందులో ఒక మ్యాథ్స్ క్యాండిడేట్ అయితే చాలా సింపుల్గా ఈ 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 40 మార్క్స్లో తను కేవలం ఆర్థమెటిక్ మాత్రమే పట్టించుకుంటే కానీ ఈజీగా ఒక 25 మార్క్స్ చేయగలుగుతాడు. ఏది మ్యాథ్స్ క్యాండిడేట్ నేను చెప్పేది. ఏ మ్యాథ్స్? ఓన్లీ మ్యాథ్స్ క్యాండిడేట్. మ్యాథ్స్ క్యాండిడేట్ అంటే ఎవరు? బీటెక్ మ్యాథ్స్ వాళ్ళు, బీఎస్సీ మ్యాథ్స్ వాళ్ళు. ఈ బీటెక్ మ్యాథ్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే 40కి 25 మార్క్స్ చేయగలుగుతారు, 25 మార్క్స్ చేయగలుగుతారు. అదే నాన్ మ్యాథ్స్, నాన్ సోషల్ వాళ్ళు అలాగే అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళంటే పర్టికులర్గా మనకు మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సోషల్ వాళ్ళు కానీ లేకుంటే సైన్స్ వాళ్ళు కానీ కామర్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఆర్థమెటిక్లో కష్టపడంగా వీళ్ళకు ఒక 10 మార్కులు వస్తాయండి. 10 మార్కులు మాత్రమే వస్తాయి, 10 మార్కులు మాత్రమే వస్తాయి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను రావా, మాకు 40కి 40 వస్తాయి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వద్దు, నువ్వు టెంప్ట్ కావద్దు. నేను చెప్పేది చాలా క్లియర్గా వినాలి. నీకు ఇక్కడ ప్రిలిమ్స్లో నీకు కావాల్సిన మార్కులు ఎన్నమ్మా? నీకు మార్కులు ఏంటంటే 80 మార్కులు, 70 మార్కులు, 60 మార్కులు కావాలి. ఇక్కడ నువ్వే నేను తెచ్చుకుంటా అన్నట్టు నువ్వు ఆలోచించకూడదు. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంది? ఆర్థమెటిక్ 10 మార్కులు మాత్రమే వస్తాయి. నువ్వు ఎంత కష్టపడ్డా 10 మార్కులు నీకు వస్తాయి. ఎందుకంటే ఒకవేళ మైనస్ పోయి ప్లస్ పెట్టి మైనస్ పెడితే ఇబ్బంది అవుతుంది. రాని లెక్క కోసం మనం కంగారు పడొద్దు. ఓకే, వచ్చే లెక్క కోసమే మనం ఆలోచించాలి. కాబట్టి ఇందులో మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మీకు నచ్చిన టాపిక్స్ మాత్రం ఎంచుకోండి. ఆర్థమెటిక్లో కాలము దూరమా, కాలము వేగమా, లేకుంటే రైలు లెక్కల, చక్రవడ్డ, బారు వడ్డ లెక్కలు కొన్ని మంచి ఈజీగా ఉంటాయి. లెక్కలు అంటే ఈజీగా అంటే కొన్ని లెక్కలు అనేవి, కొన్ని టాపిక్స్ అనేవి కొంచెం ఆర్థమెటిక్ వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకి ఈజీగా ఉంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా కొన్ని టాపిక్స్ అనేవి చాలా ఈజీగా అనిపిస్తాయి అనమాట. ఆ టాపిక్స్ మాత్రం మీరు ఎంచుకోండి. ఆ టాపిక్స్ మాత్రమే బాగా సాధన చెయ్యండి. దాదాపు ఒక 20 టాపిక్స్ ఉంటే ఆ 20 టాపిక్స్లో 5 టాపిక్స్ మాత్రం బాగా సాధించండి. ఎంత సాధన చేయాలంటే ఇప్పుడు నిష్పత్తి అనుపాతము అనే టాపిక్ ఉంటుంది. నిష్పత్తి అనుపాతంలో మిమ్మల్ని ఇక కొట్టిటోడే ఉండదు. మ్యాథ్స్ వచ్చి కూడా అవునా అన్నట్టు ఉండాలి. ఆ విధంగా మీరు చేయగలరు. మీరు ఒక 10 మార్కులు అక్కడ తెచ్చుకోండి, 10 మార్కులు తెచ్చుకోండి. నాన్ మ్యాథ్స్ వాడు ఖచ్చితంగా 25 మార్కులు తెచ్చుకుంటాడు. రీజనింగ్ ఉందనుకోండి. ఈ రీజనింగ్ అనేది ఏమైందంటే ఈ వీడున్నాడు కదా, మ్యాథ్స్ వాడు ఉన్నాడు కదా, ఈ మ్యాథ్స్ వాడు ఖచ్చితంగా వీడు తక్కువ వీడు 30 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందమ్మా. వీడు కేవలం ఆర్థమెటిక్ రీజనింగ్ ఒక్కటే బాగా ఫర్గా చదివితే వాడు కళ్ళు మూసుకొని వాడికి 55 మార్కులు వస్తాయి, 55 మార్కులు వస్తాయి. రీజనింగ్ చాలా డెడ్ ఈజీ ఉంటుంది, కానీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే అండి, ఇది 55 మార్కులు ఇక్కడికే వచ్చినాయి. అంటే ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి రిమైనింగ్ మార్కులలో 5 మార్కులు వస్తే చాలు. ఇక అదే ఒక బీసీ క్యాండిడేట్కి 15 మార్కులు వస్తే చాలు. అదే ఒక ఓసీ క్యాండిడేట్కి ఇంకొక 25 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతాడు. కానీ ఇక్కడ రీజనింగ్లో మన నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్కి ఒక 20 మార్కులు వస్తాయండి, 20 మార్కులు వస్తాయి. మళ్ళా నువ్వు మళ్ళీ వెనకేసినావా అంటావు. నువ్వు వెనకేసినట్టు కాదు అని చెప్పేది, చాలా క్లారిటీగా వినాలి. నువ్వు ఈ 10, 20, 30 మార్కులు మాత్రమే వస్తాయమ్మా నీకు. వీడు కష్టపడితే మ్యాథ్స్ కూడా 55 మార్కులు వస్తాయి.
55 మార్కులు వస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారు. ఒకటి ఎస్సీ క్యాండిడేట్కు, ఎస్టీ క్యాండిడేట్కు, బీసీ క్యాండిడేట్కు, ఓసీ క్యాండిడేట్కి ఇంకెన్ని మార్కులు రావాలి ఇంకా ఇక్కడ వీళ్ళకి 30 మార్కులు రావాలి, వీళ్ళకి వచ్చేసి 40 మార్కులు రావాలి. ఇంకా ఓసీ క్యాండిడేట్కి ఎన్ని మార్కులు రావాలి? ఓసీ క్యాండిడేట్కి దాదాపుగా ఇంకొక 50 మార్కులు రావాలి ఇక్కడ. కానీ ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు జస్ట్ 5 మార్కులు వస్తే చాలు, కానీ బీసీ వాళ్ళకు 15 మార్కులు రావాలి, ఓసీ వాళ్ళకు దాదాపుగా 25 మార్కులు రావాలి. ఇది మ్యాథ్స్ వాళ్ళకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఉన్న తేడా అనమాట. అంటే నేను చెప్పేది ఏంది, లెక్క కరెక్ట్గా ఉంటే చెప్పేదే ఇది. లెక్క కరెక్ట్గా ఉంటే వచ్చేదని చెప్తున్నా, మేము రాళ్ళేస్తే వచ్చేది కాదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలా? నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా 30 మార్కులు బాకీ ఉన్నారు కదా. 30 మార్కులు బాకీ ఉన్నారంటే 30 మార్క్స్ బాకీ ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇంకా ఓకే అండి, 30 మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాకీ ఉన్నారు, 40 మార్క్స్ బీసీ వాళ్ళు బాకీ ఉన్నారు, అలాగే 50 మార్క్స్ ఓసీ వాళ్ళు బాకీ ఉన్నారు. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళందరూ, వీళ్ళందరూ నాన్ మ్యాథ్స్ వీళ్ళందరూ. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళ పరిస్థితి ఏంది? మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ జస్ట్ 5 మార్క్సే, ఇక్కడ 15 మార్క్స్, ఇక్కడ ఒక 25 మార్క్స్ ఉంది. ఓకే, వీళ్ళు ఇది రావాలి, ఈ మార్కులు వస్తే వీళ్ళు క్వాలిఫై అవుతారు. కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇక్కడ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ ఉంది. సో ఇక్కడే మనం స్ట్రాటజీ ఫాలో కావాలి. ఏం స్ట్రాటజీ ఫాలో కావాలమ్మా? ఏం స్ట్రాటజీ ఫాలో కావాలంటే ఇక్కడే మనం చేయాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ తేడా ఉంటుంది. ఇప్పటి నుంచి అంతా ఈజీగా ఉంటుంది. కాకపోతే సోషల్ వాళ్ళకు కొద్దిగా వాళ్ళకు ఈ హిస్టరీ, పాలిటీ మీద వాళ్ళ గ్రిప్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మ్యాథ్స్ వాళ్ళందరూ చదివి బాగా చేయొచ్చు. అయితే ఇక్కడ జాగ్రఫీ అనేది ఒకటి ఉంది కదా. ఈ జాగ్రఫీలో మళ్ళా మనకు మేజర్గా ఇండియన్ జాగ్రఫీ అని వస్తుంటుంది. ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అని వస్తుంది. తెలంగాణ జాగ్రఫీ అని వస్తుంది. సో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అన్నప్పుడు మీరు థింక్ చేయాల్సిన అంశం ఏంటి అంటే, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అన్నప్పుడు దీంట్లో నుంచి మనకు రిమైనింగ్ ఇంకా 200 మార్క్స్లలో 120 మార్కులు రావాలి. 200 మార్క్స్ నుంచి 120 మార్క్స్ ఇంకా మనకు కేటాయించబడినాయి. ఎందుకంటే 80 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ అయిపోయినాయి. దాదాపుగా 80-90 మార్కులు వస్తాయి, కానీ నేను 80 మార్కులే నేను వేసాను. ఓకేనా? ఇప్పుడు మనకున్న సబ్జెక్టులలో జాగ్రఫీ ఉంది, నెక్స్ట్ హిస్టరీ ఉంది. ఈ హిస్టరీలోనే మనకి ఏమైందంటే, ఈ హిస్టరీలో మనకు ఇండియన్ హిస్టరీ వస్తుంది, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ వస్తుంది, తెలంగాణ స్టేట్ మూమెంట్ కూడా వస్తుంది, ఇంకా కల్చర్ అవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి అనుకోండి. జాగ్రఫీ, హిస్టరీ అయిపోయింది. నెక్స్ట్ పాలిటీ ఉంది. పాలిటీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎకానమీ ఉంది. నెక్స్ట్ బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంటు, ఇంగ్లీషు. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇందులో మీకు నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30 మార్కులు రావాలమ్మా. ఇందులో మీరు ఏం చేస్తారంటే, ఈ హిస్టరీ మొత్తం చదువుతారా అంటే చదవండి అంతే. హిస్టరీ మొత్తం చదువుతా అంటే ఇండియన్ హిస్టరీ చదవాలి, తెలంగాణ హిస్టరీ చదవాలి, తెలంగాణ స్టేట్ మూమెంట్ చదవాలి. జాగ్రఫీ అయితేనేమో ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ మొత్తం చదవాలి. సో ఇక్కడ మనకు బేసిక్గా రిమైనింగ్ 120 మార్క్స్లలో ఎలా వస్తాయంటే, రిమైనింగ్ 120 మార్క్స్లలో ఇక్కడ ఉన్నటువంటి బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటి నుంచి దాదాపుగా 25 మార్కులు వస్తాయమ్మా. 25 మార్కులు వస్తాయి. పాలిటీ నుంచి ఒక 15 మార్కులు వస్తాయమ్మా. ఎకానమీ నుంచి ఒక 5 నుంచి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 25, 15, 40, 45 అయిపోయింది. 45 అయిపోతే మనకి ఇంకా అన్ని మార్కులు రావాలి. ఇంగ్లీష్ నుంచి 20 నుంచి 25 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 25 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నుంచి నేరుగా ఇది కూడా ఒక 20 నుంచి 25 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండు సబ్జెక్టుల నుంచి మనకు 50 మార్కులు వస్తున్నవి. 50 మార్కులు వస్తున్నాయి. దీనికి మీరు కష్టపడని అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు చేయాల్సింది, రోజు మీరు ఇంగ్లీష్ చదవండి, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కాండి. 50 మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. కానీ రోజు చదవాలి. రోజు చదివితే మీరు ఇంగ్లీష్లో 25కి ఎంత లేదన్నా కూడా కరెక్ట్ పెట్టాలి.
కరెక్ట్ పెట్టాలి. మనం ఐఆమ్ ఆన్ ది బస్ అనాలి, ఐఆమ్ ఇన్ ది బస్ అనొద్దు మళ్ళీ. ఓకే అండి, కరెక్ట్ పెట్టాలి. 25లో 25లో మీరు అప్రాక్సిమేట్గా మీరు చేసే ఆన్సర్ ఎంత ఉంటుందంటే, నా అంచనా మేరకు మీరు ఒక 8 చేస్తారమ్మా. 8 లేకుంటే 10 చేస్తారు. ఇక 10 చేస్తే మీరు మొనార్కులే, కానీ 10 చేస్తారు. 10 చేసినట్టు ఇక్కడ ఏమైంది, మీకు 30కి 40 అయినాయి అమ్మా. కరెంట్ అఫైర్స్ సంబంధించి 50, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక 25 క్వశ్చన్లు వస్తున్నాయి అంటున్నావు కదా. మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఒక 15 చేస్తారు. ఇందులో 15 చేస్తారు అంటే ఇక్కడ 15 అంటే 25 మార్కులు వచ్చినాయి. 25 మార్కులు వచ్చినట్టే మీకు రావాల్సింది ఇంకొక 5 మార్కులు రావాలి. వీళ్ళకు 25 మార్కులు వచ్చినాయి అంటే 25 మార్కులు 65, వీళ్ళకి 5 మార్కులు రావాల్సి వస్తుంది. వీళ్ళకి 25 వచ్చినాయి, ఇంకొక 5 మార్కులు రావాల్సి వస్తుంది వీళ్ళకి. తర్వాత ఇక వీళ్ళు క్వాలిఫై అయిపోయినట్టు, వీళ్ళు క్వాలిఫై అయిపోయారు. వీళ్ళు దీంట్లో నో డౌట్ ఇట్టాలి. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు క్వాలిఫై కావాలంటే ఇక్కడే మనం ఒకటి పెద్ద సబ్జెక్ట్ ఎంచుకోవద్దు. తెలంగాణ స్టేట్ మూమెంట్ అని చెప్పి ఇంత పెద్ద పుస్తకం చదవద్దు. తెలంగాణ హిస్టరీ అని ఇంత పెద్ద పుస్తకం చదవద్దు. ఓకే అండి, అంటే మీరు సిలబస్ తక్కువ ఉండాలి, ఎక్కువ చదవాలి, కానీ మార్కుల వెయిటేజ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చదివారు అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ వస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తాయి, అలాగే పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఇండైరెక్ట్గా. అప్పుడు మీరు ఏమవుతారు, ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. ఇందులో అప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా కూడా బేసిక్గా మీరు క్వాలిఫై కావడానికి ఆస్కారం చాలా మెండుగా ఉంది. మీరు కష్టపడి క్వాలిఫై కావాలి. ఓకే అండి, అంతేగాని ఇందులోనే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఓకేనా, మీరు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కావాలంటే ఖచ్చితంగా మనం చెప్పిన టెక్నిక్స్ ఫాలో కాండి. ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్ సంబంధించిన టెక్నిక్స్ చెప్తాను. మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ లేకుండా, ఆర్థమెటిక్ అనే టాపిక్ లేకుండా కూడా మీరు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వడానికి మంచి సలహాలు సూచనలు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో కాండి. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ రాయల నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.